భరణి నక్షత్రం. సో, భరణి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇదంతా కొంచెం క్రియేటివిటీ సైన్స్. అంటే క్రియేటివిటీ నక్షత్రాలు. అందరిలోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండాలా, ఇలా వాళ్ళన్నా కోరుకుంటారు, వాళ్ళ ఆయనని కోరుకుంటారు. కాకపోతే చాలా మంది భరణులకి గైనిక్ ఇష్యూస్ ఇట్లా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పిల్లల విషయంలో ఎక్కువ ఇబ్బంది పట్టేది భరణి. సెలక్షన్ ఆఫ్ హస్బెండ్‌లో కూడా భరణి ఇబ్బంది పడుతుంటది. ఓహ్! రితిక్ రోషన్ కావాలనుకుని ఎవరినో చేసుకుంటుంటది. అదే. అదే అంటే వాళ్ళ ఫ్యాంటసీ 6 ఫీట్, 7 ఫీట్ ఉంటాయి గానీ ఒకసారి పాపం కాంప్రమైజ్ అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. ఆహా! భరణి మరి లవ్ నేచర్ కదా! ఓకే. సెలక్షన్‌లోనే బిగినింగ్‌లోనే ప్రాబ్లమ్. అరెరెరెరే! సో, మనసులో ఒక ఫ్యాంటసీ ఉంటుంది. పైకి మాత్రం వీళ్ళు ఇష్టపడేది ఇంకోలా ఉంటుంది. అంటే మల్హోత్రా కుట్టిన బట్టలు కోటిలో కొనుక్కున్నట్టు ఉంటుంది. దీనికి ఆపోజిట్ ఇదే క్రియేటివిటీ నేచర్‌లో ఈ ప్రేమ అంటే సినిమెట్రిక్ అని కాదు కానీ ప్రేమ కానీ లేకపోతే ఈ నక్షత్రానికి సంబంధించి ఎలా మాట్లాడుకుంటే స్వాతి నక్షత్రానికి ఇదే ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే. స్వాతి కూడా తెల్లారి లెగ్గానే మనల్ని ఎవరు ప్రేమిస్తారు, మనం ఎలా ఉన్నాం, మన నాన్న లేడు, మా మాయ దగ్గర పెరిగాం, ఇలా ఉంటుంది స్వాతి నక్షత్రం. ఓహో! సో జనరలైజర్గా అంటే అందరూ మాయ దగ్గర పెరుగుతారని కాదు కానీ మ్యాక్సిమం ఫాదరు కెరియర్ ఇబ్బందులు పడడం, ఫాదర్కి అనారోగ్యాలు ఉండడం, లేకపోతే ఫాదర్ రిలేటెడ్గా చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకపోవడం, లేకపోతే ఫాదర్కి దూరంగా పెరగడం, ఈ నేచర్ ఎక్కువ రవి డెబిలిటేషన్ పాయింట్ ఇది. సో ఫాదర్ అనేది తర్వాత వీళ్ళ కెరియర్ కూడా ఫికిల్గా ఉంటుంది. అవతల అటేపు కూడా అంతే. భరణి నక్షత్రానికి సంబంధించి అందు మీద ఈ సాటర్న్ డెబిలిటేషన్ పాయింట్స్ ఉంటాయి.